లేకపోతే ఈ 3 చక్రాల బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కానీ ఇట్లా వీటితో పాటు కొన్ని నిత్యావసర వస్తువులు ఆ కుటుంబాలకు ఇవ్వడం, నేను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన ఏపీఎం సుబ్బారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారితో పాటు పనిచేసిన వారి సిబ్బంది కానీ, మండల మహిళా సమైక్య సభ్యులు, అధ్యక్షురాలు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మనస్ఫూర్తిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన ప్రభుత్వం గతంలో దివ్యాంగులకి మొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టడమే కాకుండా ఆ పెన్షన్ని 6,000 రూపాయల వరకు పెంచి ఈ దివ్యాంగులకి ఎవరి మీద ఆధారపడే పని లేకుండా వారి యొక్క ఖర్చుల్ని వారే ఎవరి మీద ఆధారపడే పని లేకుండా ప్రభుత్వం వారికి చేదోడు ఉండేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జీవనోపాధి వాటిని అమ్ముతూ జీవనోపాధి సాగిస్తున్న సోదరుడు, అలాగే గ్రామంలో ఉండే చిన్న బట్టల షాపు కానీ, లేకపోతే చిన్న రేషన్ షాపు, లేకపోతే మన నిత్యావసర వస్తువులు అమ్మే షాపులు కానీ, ఇట్లా ఆ వ్యాపారాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. అలాగే టెక్నాలజీ రంగంలో ఒక దివ్యాంగురాలు సోదరిమణి ఈ యొక్క ఇంటర్నెట్ సెంటర్ను కూడా నడుపుతూ 10 మందికి వారికి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి చాలా చక్కగా ఆ సర్వీస్ చేస్తూ తన జీవనోపాధికి ఎవరి మీద ఆధారపడకుండా వారికి అలాంటి వ్యక్తులకి మనం ప్రోత్సాహం అందించాలి. అవకాశం వచ్చినప్పుడు చేదుడుగా ఉండాలి, చేయించాలి. వారు కష్టపడేదానికి మనం కూడా సహకరిస్తే వారు దేవుడు చిన్న చూపు చూసినా వారు దాన్ని విధిని ఎదిరించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం అనేది చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా మరొకసారి మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క